Hi everyone, welcome to Chandan Logics. Hope all you guys are preparing well and staying safe at your home. Since we have started our online classes in this 1 year span of time, we have trained several thousands of students preparing for various competitive exams. If you want to meet our expert faculty team, you can meet our expert faculty team and we are going to come across with best and unique content which will help you to crack your examinations in a smart way. We are going to teach each and every subject very clearly in detail. And we are going to come across with best and smart approaches which will help you to crack your examinations in very short span of time. Our expert faculty team is going to teach you each and every subject very clearly in detail. If you want, you can join our free foundation batch. This free foundation batch, you need not pay any money for this. And in this free foundation batch, you can meet our expert faculty team who are going to teach each and every subject very clearly in detail. If you have any doubts, you can contact us through these numbers. And we welcome you to be part of Chandan Logics. Thank you. Hi everyone, welcome back to Chandan Logics. ఈ రోజు మనం ఏంటంటే 5th September కరెంట్ అఫైర్స్ డీల్ చేయబోతున్నాము. సో ఫస్ట్ ఏంటంటే ప్రాక్టీస్ క్వశ్చన్ డిస్కస్ చేసిన తర్వాత we will move for డిస్క్రిప్టివ్ పార్ట్. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు ఫ్రీ పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మీరు టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వచ్చు. సో అందులో మీకు పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేయబడతాయి. యూ కెన్ డౌన్లోడ్ ఇట్. మీకు ఇంకా అవసరం ఉన్నప్పుడు మీరు మళ్ళీ వాటిని రివిజన్ పర్పస్లో యూస్ చేసుకోవచ్చు. సో సేమ్ మనం క్లాస్లో ఏవైతే డిస్కస్ చేస్తున్నామో యాజ్ యూజువల్ కాన్సెప్ట్స్ అనేది మీకు పీడిఎఫ్స్లో ప్రొవైడ్ చేయబడతాయి. సో మీరు ఏంటంటే క్లాస్ నోట్స్ ఒకవేళ మిస్ అయినా అట్లీస్ట్ పీడిఎఫ్స్లో కవర్ చేసుకోండి. సో మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. సో దాని ద్వారా మీరు పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పీడిఎఫ్స్. సో ఫస్ట్ మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్కి వెళ్ళినట్టయితే రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అటెండ్ అయిన అడ్రస్ చేసిన లైక్ ఈ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం ఏదైతే ఉందో సమ్మిట్, 6th ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం ఏదైతే ఉందో సో దానిని హోస్ట్ చేసిన కంట్రీ ఏంటి అనేది ఇక్కడ మనకి క్వశ్చన్ అనమాట. ఓకేనా, సో మేజర్గా ఏంటంటే నేను మీకు చెప్తుంది ఈ సమ్మిట్స్ కానీ స్పోర్ట్స్ కానీ వచ్చినప్పుడు ఏంటంటే మీరు ఫోకస్ చేయాల్సిన కాన్సెప్ట్ హోస్ట్ కంట్రీస్. ఓకేనా, లేదంటే ఇప్పుడు సపోజ్ కొన్ని గేమ్స్ కొన్ని ఈవెంట్స్ జరుగుతున్నాయి, అది ఏ సిటీ హోస్ట్ చేస్తుంది, ఏ కంట్రీ హోస్ట్ చేస్తుంది, లేదు సర్టన్ స్కీమ్ ఏదైనా తీసుకొచ్చారు. ఓకేనా, సో సర్టన్ ఇండియాలో జరుగుతున్న మీటింగ్ని అంటే కాన్ఫరెన్స్ని మన ఇండియాలో ఏ స్టేట్ హోస్ట్ చేస్తుంది. సో ఇలా హోస్ట్ ప్లేసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు హోస్ట్ కంట్రీస్ పైన లేదా హోస్ట్ ప్లేసెస్ పైన క్వశ్చన్స్ అనేది మ్యాక్సిమం మీరు మోడల్ క్వశ్చన్స్ చూసుకున్న ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూసినా కూడా రైజ్ అయ్యేది మనకి ఈ హోస్ట్ ప్లేసెస్ గురించి. సో ఇక్కడ ఆప్షన్స్కి వెళ్ళినట్టయితే ఫ్రాన్స్, రష్యా, జర్మనీ అండ్ ఆస్ట్రేలియా. అండ్ మేజర్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీకు కన్సిడర్ చేయాల్సింది మేజర్గా నేను ఏం చెప్పాను మీకు లాస్ట్ వీక్ నుండి కూడా ఇదే అనౌన్స్ చేస్తున్నాను, వీక్లీ అనాలిసిస్ అనేది మీ కమెంట్ సెక్షన్ని బేస్ చేసుకొని ఇస్తున్నాము. బికాస్ ఏంటంటే ఇది ఒక మాక్ టెస్ట్ లాగా కన్సిడర్ చేయండి. మేము మా 100% ఎఫర్ట్స్ మీకు రీచ్ అవుతున్నప్పుడు సేమ్ వేలో మీ రిజల్ట్ కూడా మాకు రిఫ్లెక్ట్ అవ్వాలి. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే మీరు కమెంట్ సెక్షన్లో ఆన్సర్స్ ఎవరైతే మెన్షన్ చేస్తారో సో వాటిని మేము ఒక టెస్ట్ లాగా కన్సిడర్ చేసి మీ ఆన్సర్స్ని కూడా ఎవాల్యుయేషన్ చేయడం జరుగుతుంది. సో మీరు వాటిని ఫోకస్ చేస్తూ వీడియో రిలీజ్ అయిన వెంటనే మీకు కరెక్ట్ ఆన్సర్ అండ్ రాంగ్ ఆన్సర్ అయినా జస్ట్ ఆన్సర్స్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. ఇది ఒక టెస్ట్ లాగా కన్సిడర్ చేయండి. సో సేమ్ ఎఫర్ట్స్ మేము ఇస్తున్నప్పుడు యాజ్ యూజువల్లీ వీ విల్ ఎక్స్పెక్ట్ యూ ఫ్రమ్ ద సేమ్ థింగ్. సో మాకు మీ ఎఫర్ట్స్ తెలియాలి అంటే జస్ట్ కమెంట్ సెక్షన్ ద్వారానే మేము మిమ్మల్ని కమ్యూనికేట్ అవ్వగలము. ఓకేనా, సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్టయితే రీసెంట్గా జరుగుతున్న పారాలింపిక్స్ ఏవైతే ఉన్నాయో సో అందులో ఏంటంటే హర్విందర్ సింగ్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఎవర్ ఇండియన్ పారా అథ్లెట్ అనమాట టు విన్ ఎ మెడల్ ఇన్ విచ్ ఈవెంట్ అంటున్నారు. అంటే ఇక్కడ మీకు స్పెసిఫిక్ స్పోర్ట్స్ కేటగిరీ పైననే మేజర్గా క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతున్నాయి. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే ఈ పారాలింపిక్ కానీ ఒలింపిక్ గేమ్స్ కానీ జరుగుతున్నప్పుడు ఆ సర్టన్ పర్సన్ ఏ స్పెసిఫిక్ స్పోర్ట్స్ కేటగిరీలో ఆ మెడల్ విన్ అయ్యారు అనేది. ఓకేనా, సో ఇక్కడ మనం ఆప్షన్స్కి చూసుకున్నట్టయితే షార్ట్ పుట్, ఆర్చరీ, డిస్కస్ త్రో ఆర్ బ్యాడ్మింటన్. నెక్స్ట్ ఏంటంటే అపాయింట్మెంట్స్. సో రీసెంట్గా హూ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్. ఓకే, సో ఇక్కడ ఎస్ఈఐకి మేజర్గా
ఫస్ట్ ఉమెన్ అంటున్నారు. సో క్వశ్చన్ అలా కూడా అంటే ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు క్లూ కూడా ఇచ్చారు, ఫస్ట్ ఉమెన్ సీఎండిగా అపాయింట్ అయ్యారు అని. ఓకేనా. సో ఆప్షన్స్ ఏంటి అంటే రుబీనా త్యాగి, మైత్రి రెడ్డి, వర్తిక శుక్లా ఆర్ సౌమ్య శర్మ, ఆకృతి శుక్లా. ఇక్కడ ఒక క్లూ ఇస్తాను నేను, ఏంటంటే పర్సన్ యొక్క నేమ్ ఎండింగ్లో శుక్లా అనేది ఉంటుంది. సో మీరు మిగతా ఆప్షన్స్ అన్ని ఎలిమినేట్ చేసుకోండి అట్లీస్ట్. సో రిమైనింగ్ 2 ఆప్షన్స్లోనే మీ ఆన్సర్ అనేది ఉంది. నెక్స్ట్, నేమ్ ద ఇండియన్ para athlete who has won 2 medals at ongoing Tokyo Paralympic Games in shooting event. సో రీసెంట్గా డిస్కస్ చేసింది కూడా ఇదే అన్నమాట కాన్సెప్ట్. మేజర్గా నేను అక్కడ ఫోకస్ చేశాను, క్వశ్చన్స్ రైజ్ చేస్తారు ఈ స్పెసిఫిక్ కేటగిరీ నుండి. ఎందుకోసము అంటే 2 మెడల్స్ అనేది ఆన్ గోయింగ్ పారాలింపిక్ గేమ్స్లో విన్ అయ్యారు ఆ పర్సన్ అని. ఓకేనా. సో ఇప్పుడు తన యొక్క నేమ్ చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ ఆప్షన్స్ ఏంటి అంటే మరియప్పన్ తంగవేలు, శరత్ కుమార్, దేవేంద్ర జజారియా, ప్రవీణ్ కుమార్, అవని లెక్కరా. సో కమెంట్ సెక్షన్లో కరెక్ట్ ఆన్సర్ మెన్షన్ చేయండి. అండ్ షూటింగ్ ఈవెంట్ అన్నారు, మీకు ఇక్కడ క్లూ కూడా వాళ్ళు ఇచ్చారు, యాజ్ వెల్ as 2 మెడల్స్ అనేది పర్సన్ విన్ అయ్యారు అనేది. ఓకే, నేమ్ ఆఫ్ ద పర్సన్ ఇక్కడ మీకు క్వశ్చన్ రైజ్ అయింది. నెక్స్ట్ ఏంటంటే మనం ఆబిచరీస్ చూసుకున్నట్టయితే మ్యాక్సిమం ఆబిచరీస్ నుండి ఏ కాన్సెప్ట్ లైక్ ఏ ఏరియాస్ నుండి మీకు క్వశ్చన్స్ అనేది రైజ్ అవుతాయి. ఆబిచరీస్ నుండి ఫస్ట్ ఏంటంటే నేమ్ ఆఫ్ ద పర్సన్, నెక్స్ట్ ఏంటి ప్రొఫెషన్ ఆఫ్ ద పర్సన్, నెక్స్ట్ some historical background or else you can see like work అన్నమాట. వర్క్ కానీ ఇక్కడ ప్రొఫెషన్ అయినా కూడా మీకు సిమిలర్గా కన్సిడర్ అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే పర్సన్ ఏవైనా అచీవ్మెంట్స్ చేశారా, సో ఆ అచీవ్మెంట్స్ లైక్ ఏ ఇయర్లో ఏ స్పెసిఫిక్ కేటగిరీస్లో అవార్డ్స్ విన్ అయ్యారు అంటే ఇలాంటివి. సో మీరు మేజర్గా మనం క్లాస్లో ఈ ఆబిచరీస్ డిస్కస్ చేస్తున్నప్పుడు మీరు ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఏంటి అంటే ఇవి. సో ఇప్పుడు మీకు ఇక్కడ చూసుకుంటే మోడల్ క్వశ్చన్ కూడా మనకి ఎలా రైజ్ అయింది అంటే వాట్ వాజ్ ద ప్రొఫెషన్ ఆఫ్ చందన్ మిత్రా హూ హ్యాస్ రీసెంట్లీ పాస్డ్ అవే. సో ఆప్షన్స్ ఏంటి అంటే మనకి ఇక్కడ జర్నలిస్ట్, ఆథర్, బ్యాంకర్ ఆర్ యాక్టర్. సో ట్రై టు రిమెంబర్ దాట్ కాన్సెప్ట్ అబౌట్ చందన్ మిత్రా గారు రీసెంట్గా పాస్ అవే అయ్యారు అని మనం ఆబిచరీస్లో కూడా డిస్కస్ చేసాము మన ప్రీవియస్ క్లాసెస్లో. సో వన్స్ యూ గో త్రూ దట్ దెన్ మెన్షన్ ద కరెక్ట్ ఆన్సర్ ఇన్ కమెంట్ సెక్షన్. నెక్స్ట్ మనం నేషనల్ న్యూస్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ ఇప్పుడు మనం దీంతో ప్రాక్టీస్ సెషన్ ఫినిష్ అయిపోయింది, ఇప్పుడు డిస్క్రిప్టివ్ పార్ట్లోకి ఎంటర్ అవ్వబోతున్నాము. సో అందులో మనం కాన్సెప్ట్ ఫస్ట్ కవర్ చేయబోయేది అండర్ నేషనల్ న్యూస్ అన్నమాట. సో గవర్నమెంట్ అనేది రీసెంట్గా ఈ ఆయుష్ ఆప్కే ద్వార్ క్యాంపెయిన్ని లాంచ్ చేసింది. సో ఇది దేంట్లో భాగంగా లాంచ్ చేశారు అంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ మనకు తెలిసిందే, అందులో భాగంగానే ఈ ఆయుష్ ఆప్కే ద్వార్ క్యాంపెయిన్ని లాంచ్ చేసింది. ఓకేనా. సో మళ్ళీ ఇక్కడ ఏంటంటే దీంట్లో భాగంగా మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసిన టాపిక్ ఏంటి, వై బ్రేక్ యాప్, యోగా బ్రేక్ యాప్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం. అది కూడా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అందులో భాగంగానే లాంచ్ చేశారు అనేది. సో ఇక్కడ కూడా సేమ్ అన్నమాట మనకి ఈ ఆయుష్ ఆప్కే వాట్ ఈస్ దట్ ద్వార్ క్యాంపెయిన్ అనేది. సో మరి ఈ ఆయుష్ ఆప్కే ద్వార్ క్యాంపెయిన్ని రీసెంట్గా సమ్ 45 లొకేషన్స్ అక్రాస్ ఇండియా అనేది ఈ లైక్ యూ కెన్ సీ ఇక్కడ మేజర్ రోల్ ప్లే చేసేది ఆయుష్ మినిస్ట్రీ దీన్ని లాంచ్ చేస్తుంది అనమాట. ఎప్పుడు మనకు అది సెప్టెంబర్ 3 రోజు 2021. ఓకే. సో మరి ఇక్కడ మీకు ఫోకస్ చేయాల్సింది ఏంటి, ఏ మినిస్ట్రీ అది ఆయుష్ మినిస్ట్రీ. యాక్చువల్గా ఆయుష్ మినిస్ట్రీ అనేది ప్రీవియస్గా మీరు చూస్తుంటే 2014లో ఫస్ట్ ఇది లాంచ్ అయ్యి మనకి నవంబర్లో దీన్ని స్టార్ట్ చేశారు. సో మరి ఈ 2014లో ఆయుష్ మినిస్ట్రీ లైక్ ఎలా ఉండే అంటే ఫస్ట్ ద నేమ్ అనేది యాక్చువల్గా వేరేదన్నమాట, మినిస్ట్రీ ఆఫ్ ఆయుర్వేద, యోగా, న్యాచురోపతి, యునానీ, సిద్ధ్ అండ్ హోమియోపతి ఇది అన్నమాట. అంటే ఇండియన్ ట్రెడిషన్ మెడికల్ సిస్టమ్స్ నేమ్ బేస్ చేసుకొని ఆ మినిస్ట్రీని వాళ్ళు ఫామ్ చేశారు. తర్వాత మళ్ళీ ఇంకా 2020లో చూసుకున్నట్టయితే ఏప్రిల్లో మనకి ఏంటంటే దీన్ని రీనేమ్ చేశారు, ఏమని ఆయుష్ మినిస్ట్రీ అని రీనేమ్డ్ అనమాట. సో ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్, రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మరి దీన్ని ఎందుకు ఫామ్ చేశారు, ఈ ఆయుష్ మినిస్ట్రీ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి యాక్చువల్గా అంటే మేజర్గా ఇక్కడ ఇది దేని మీద ఫోకస్ చేస్తుందంటే ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడంలో. మరి ఎలాంటి ప్రోగ్రామ్స్ని అంటే ఈ హెల్త్ కేర్ ప్రోగ్రామ్స్ని దాట్ ఈస్ బ్రింగింగ్ క్లోజర్ టు రూరల్ ఏరియాస్. ఓకేనా. సో అక్కడ రూరల్ ఏరియా పాపులేషన్ ఏదైతే ఉందో సో రూరల్ పాపులేషన్ క్లోజర్గా హెల్త్ కేర్ పైన మేజర్గా ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తూ అవేర్నెస్ తీసుకొచ్చేదే మనకి ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్.
సో ఇప్పుడు ఆయుష్ మినిస్ట్రీయే ఇక్కడ మనకి లాంచ్ చేసిన క్యాంపెయిన్ ఏంటి అంటే ఆయుష్ ఆప్కే ద్వర్. మరి యాక్చువల్గా ఆయుష్ ఆప్కే ద్వర్ అనే క్యాంపెయిన్ దేనికి సంబంధించింది అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సమ్ లైక్ యూ కెన్ సీ మెడిసినల్ ప్లాంట్స్ కానీ సాప్లింగ్స్ని కానీ డిస్ట్రిబ్యూట్ చేయడం అనమాట. సో అదే ఇక్కడ మేజర్ కాన్సెప్ట్. సో డిస్ట్రిబ్యూటింగ్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్ టు స్టాఫ్తో ఈ క్యాంపెయిన్ని స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఇంకా సర్టన్ లొకేషన్స్కి, అంటే ఇందులో ఈ క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేయబోయే స్టేట్స్ మనకి 21 స్టేట్స్ అనమాట. అంటే ఇక్కడ లైక్ యాక్టివిటీస్ ఇన్ విచ్ మోర్ దాన్ 2 lakh సాప్లింగ్స్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతాయి అక్రాస్ ఇండియాలో. సో ఇక్కడ ఏమన్నారు మనకి మెడిసినల్ ప్లాంట్స్ అంటే తులసి కానీ అశ్వగంధ కానీ ఆమ్లా కానీ, సో ఇలాంటి కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డిస్ట్రిబ్యూషన్ అనమాట. సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి మనకి ఇక్కడ మరి ఈ ఆయుష్ ఆప్కే ద్వర్ క్యాంపెయిన్ది అంటే ఈ క్యాంపెయిన్ ఏదైతే ఉందో వీళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ అంటే ఎయిమ్తో లాంచ్ చేశారు అంటే డిస్ట్రిబ్యూటింగ్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్ సాప్లింగ్స్ టు 75 హౌస్ హోల్డ్స్ విత్ ఇన్ 1 year అనమాట. జస్ట్ 1 yearలోగా వాళ్ళు 75 lakh హౌస్ హోల్డ్స్ని రీచ్ అవ్వాలి. అంటే ఈ ప్లాంట్స్ యొక్క మెడిసినల్ ప్లాంట్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్, ఈ సాప్లింగ్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది ఎన్ని హౌస్ హోల్డ్స్కి రీచ్ అవ్వాలి, 75 lakh హౌస్ హోల్డ్స్కి రీచ్ అవ్వాలి. దాట్ టు 1 yearలో అనేదే ఈ క్యాంపెయిన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇండియా అనేది ఫస్ట్ ఏషియన్ కంట్రీగా ప్లేస్ చేసుకుంది. అది దేంట్లో అంటే టు లాంచ్ ఏ ప్లాస్టిక్స్ ప్యాక్ట్. ఏంటది ప్లాస్టిక్స్ ప్యాక్ట్ అనమాట. మరి ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ఇది ప్లాస్టిక్స్ ప్యాక్ట్ అనేది ఏంటంటే ఒక న్యూ ప్లాట్ఫామ్ అనమాట. దేనికి సంబంధించింది, మరి దీన్ని ఎవరు డెవలప్ చేశారో అనేది ఒకసారి మనం చూద్దాము. దీన్ని డెవలప్ చేసింది మనకి వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఇండియా అనమాట. అండ్ దీంతో పాటు ఇంకా కొలాబరేట్ అయిన ఇంకొకటి ఏంటి అంటే మనకి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. సో ఈ టూ కొలాబరేట్ అయ్యి దీన్ని డెవలప్ చేశాయి. ఏంటి ఆ ప్లాట్ఫామ్, దట్ ఈస్ ఎ న్యూ ప్లాట్ఫామ్ కాల్డ్ ప్లాస్టిక్స్ ప్యాక్ట్. సో మరి దీని యొక్క అంటే ఇది ఎలా హెల్ప్ చేస్తుంది అంటే దిస్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ టు ప్రమోట్ ది సర్క్యులర్ సిస్టమ్ ఫర్ ప్లాస్టిక్స్. అంటే ఇక్కడ ఇండియాలో చూసుకున్నట్టయితే ఏంటంటే యాన్యువల్గా ప్లాస్టిక్ వేస్ట్ అనేది ఎంత జనరేట్ అవుతుంది అంటే 9.56 million tons ప్లాస్టిక్ వేస్ట్ అనేది ఇండియాలో జనరేట్ అవుతుంది. మరి ఇందులో ఏంటంటే అసలు 40% ప్లాస్టిక్ దాన్ని కనీసం కలెక్ట్ కూడా జరగదు అనమాట. కలెక్షన్ కూడా ప్లాస్టిక్ని కలెక్ట్ చేయడం కూడా జరగదు 40%. దెన్ ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఎందుకోసం జరగదు అంటే ఇక్కడ సింగిల్ యూస్ ప్లాస్టిక్ అనేది వీళ్ళు యూజ్ చేస్తుంటారు ఇండియాలో మేజర్గా ప్యాకేజింగ్ సిస్టంలో. సో అందుకోసమే ఇక్కడ 40% అనేది మళ్ళీ లైక్ రీయూజింగ్ కానీ రీసైక్లింగ్ కానీ జరగదన్నమాట. సో ఇప్పుడు మేజర్గా ఈ ప్లాస్టిక్స్ ప్యాక్ లాంచ్ చేయడం యొక్క ఆబ్జెక్టివ్ కూడా ప్లాస్టిక్ని మేజర్గా ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ఏదైతే ఉందో సో అందులో యూజ్ చేసేవి ఏదంటే రీసైక్లింగ్ కానీ రీయూజింగ్ కానీ జరగడం కోసం. ఓకేనా, అంటే దీని యొక్క ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాలి అనేది రీసైక్లింగ్ అండ్ రీయూజింగ్ ప్లాస్టిక్ని. దాట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ టు లాంచ్ దిస్ ప్లాస్టిక్స్ ప్యాక్. సో ఇది మళ్ళీ ఇండియాకి మేజర్ కాన్సెప్ట్ స్పెసిఫిక్ కేటగిరీ ఏంటి, ఏషియన్ కంట్రీస్లో ఇండియాది ఫస్ట్ వన్ అనమాట టు లాంచ్ దిస్ ప్లాస్టిక్ ప్యాక్. అండ్ ఇక్కడ దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, యాక్చువల్గా ఈ ప్లాస్టిక్ ప్యాక్ట్ యొక్క ఆబ్జెక్టివ్ అంటే కమిట్మెంట్స్ అండర్ ద ప్యాక్ట్ ఆర్ ఎయిమ్డ్ ఎట్ కీపింగ్ ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ఇన్ ఎకానమీ అండ్ అవుట్ ఆఫ్ ద న్యాచురల్ ఎన్విరాన్మెంట్. ఈజీ క్లియర్? సో దిస్ ఇస్ అ కాన్సెప్ట్ అబౌట్ ప్లాస్టిక్ ప్యాక్ట్. అది మనకి ఇండియా అనేది ఫస్ట్ ఏషియన్ కంట్రీగా రికగ్నైజ్ అయిందనమాట. నెక్స్ట్ మనం ఇంటర్నేషనల్ అఫైర్స్లోకి వెళ్ళినట్టయితే ఇండియా ఇంకా సింగపూర్ అనేవి ఈ 2 కంట్రీస్ 3-day నావల్ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేయబోతున్నాయి. ఆ 3-day నావల్ ఎక్సర్సైజ్ గురించి ఒకసారి చూసుకున్నట్టయితే మనం అది ఎక్కడ కండక్ట్ చేయబోతున్నారు అంటే మరి సౌత్ చైనా సీ. యాక్చువల్గా ఇక్కడ సౌత్ చైనా సీకి ఒక రికగ్నిషన్ అనేది ఉంది. అంటే ఇండియాకి మేజర్గా ఇక్కడ క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ట్రేడ్ రూట్స్ కానీ ఎక్కువగా ట్రేడింగ్ దేని ద్వారా జరుగుతుంది, మ్యారిటైమ్ ట్రేడింగ్ అనేది అంటే ఇండియాకి సౌత్ చైనా సీ ద్వారానే. 55% ఆఫ్ ట్రేడ్ అనేది ఈ సౌత్ చైనా సీ ద్వారానే జరుగుతుంది. రీసెంట్గా చైనా అనేది ఒక న్యూ లాని తీసుకొచ్చింది రిగార్డింగ్ దిస్ చైనాస్ టెరిటోరియల్ సీస్ అనమాట. సో ఆ లా ఏంటంటే ఎంట్రీ ఆఫ్ ఫారెన్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెస్ట్రిక్ట్ చేస్తుంది. సో అదే చైనా తీసుకొచ్చిన న్యూ లా. ఇప్పుడు ఏంటంటే ఇండియాకి ఇక్కడ సౌత్ చైనా సీ ఎంత ఇంపార్టెంటో చూసుకున్నారు కదా. సో మేజర్గా ఇండియా అనేది ఈ ట్రేడ్ అనేది జరిగేది మెయిన్గా ఏ కంట్రీస్ అంటే జపాన్ కానీ సౌత్ కొరియా కానీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో సో వాటితో సంబంధం చేసేది మేజర్గా ఈ సౌత్ చైనా సీ ద్వారా అనమాట. సో ఇప్పుడు ఈ నియర్ సౌత్ చైనా సీలోనే ఇండియా ఇంకా సింగపూర్ అనేవి 3-day నావల్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేయబోతున్నాయి.
దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ సింబెక్స్ 2021 అనేది దిస్ ఈస్ yet టు డెమాన్స్ట్రేట్ ఆఫ్ మ్యూచువల్ రిజాల్వ్ ఆన్ బోత్ సైడ్స్. అంటే దేనికోసం మేజర్గా నావల్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేస్తారు, టు స్ట్రెంథెన్ దర్ బైలాటరల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద టూ కంట్రీస్. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ ఇండియా ఇంకా సింగపూర్ అనేవి క్యారీడ్ అవుట్ ఏ మేజర్ నావల్ వార్ గేమ్ అనమాట. ఎక్కడ అది మనకి సదర్న్ ఫ్రింజెస్ ఆఫ్ సౌత్ చైనా సీ, అండ్ దట్ ఈస్ ఓవర్ ద లాస్ట్ 3 days. మరి వేటితో రిఫ్లెక్షన్ అయింది? ఇన్ రిఫ్లెక్షన్ దేర్ గ్రోయింగ్ కాన్గ్రెన్స్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ స్ట్రాటజికల్లీ కీ రీజియన్స్. So this is about naval exercise which was conducted between India and Singapore. So మనకి ఇక్కడ ఎన్ని డే ఎక్సర్సైజ్ ఇది? మనకి 3 day నావల్ ఎక్సర్సైజ్ అనమాట. నెక్స్ట్ మనం అపాయింట్మెంట్స్లోకి వెళ్ళినట్టయితే రీసెంట్గా గవర్నమెంట్ అనేది అపాయింట్ చేసింది సుమన్ శర్మ గారిని. సో యాజ్ ది న్యూ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ SECI. యాక్చువల్గా ఇక్కడ SECI అనేది ఏంటి? మనకి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ. సో దీని యొక్క స్టాటిక్ పార్ట్ ఫస్ట్ మనం కవర్ చేద్దాము. మరి ఈ సోలార్ ఎనర్జీ అంటున్నాం కదా, సో దిస్ ఈజ్ లైక్ ఈ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉందో 2011లో ఇది ఎస్టాబ్లిష్ అయిందనమాట. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి న్యూఢిల్లీ. ఎక్కడ అది? న్యూఢిల్లీ. సో మరి దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? దీన్ని ఎందుకు అసలు ఎస్టాబ్లిష్ చేశారు ఈ కంపెనీని అంటే, బికాస్ టు ఎస్టాబ్లిష్ దట్ ఈస్ టు అబౌట్ ద ఫోకసింగ్ ఆన్ నేషనల్ సోలార్ మిషన్. అంటే ఇక్కడ కంప్లీట్గా ఇదేంటంటే ఈ కంపెనీ అనేది మేజర్గా ఫోకస్ చేసి ఏ ఏరియా పైన? సోలార్ ఎనర్జీ పైన అనమాట. సో దిస్ ఈజ్ ద ఓన్లీ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ కంపెనీ ఇన్ ఇండియా. ఏంటది? SECI అనేది. సో దీంతో మనం స్టాటిక్ పార్ట్ కవర్ చేసాం. ఇప్పుడు మనం యాక్చువల్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్తే అపాయింట్మెంట్స్. సుమన్ శర్మ గారు న్యూ మేనేజింగ్ డైరెక్టర్గా అపాయింట్ అయ్యారు. యాక్చువల్గా తను కరెంట్లీగా సర్వ్ చేస్తున్న ఏరియా ఏంటి అంటే అడిషనల్ DGFT, అంటే డైరెక్టర్ జనరల్ ఫర్ ఫారెన్ ట్రేడ్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కమర్స్కి తను ఇప్పుడు యాక్ట్ చేస్తుంది అడిషనల్ DGFTగా కరెంట్లీగా. సో కానీ ఇప్పుడు మళ్ళీ తనకి అపాయింట్ చేసింది ఏంటి? యాజ్ అ న్యూ MD ఆఫ్ SECI. సో ఇక్కడ ఏంటంటే మనకి తన యొక్క అపాయింట్మెంట్ ఎవరు అప్రూవల్ చేశారు అంటే అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్. సో మనం ఈ కమిటీ గురించి చాలాసార్లు డిస్కస్ చేసాము. మేజర్గా అపాయింట్మెంట్స్ డీల్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది అపాయింట్మెంట్ కమిటీ అనమాట. సో మనకి ఇక్కడ ఒక పోర్ట్ఫోలియో అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. యాక్చువల్గా SECI కూడా ఫామ్ అయింది అంటున్నాం కదా, సో ఈ కంపెనీ మనకి సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీగా చెప్తున్నాము. దాట్ ఈస్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రినవబుల్ ఎనర్జీ. ఏంటా మినిస్ట్రీ? మనకి మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రినవబుల్ ఎనర్జీ. సో పోర్ట్ఫోలియో అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇందులో మీరు 3 ఏరియాస్ పైన ఫోకస్ చేయాలి: SECI యాజ్ వెల్ యాజ్ అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ అండ్ మినిస్ట్రీ. దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ ఏరియాస్. నెక్స్ట్ మనం సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్కి వెళ్ళినట్టయితే కోవాక్స్ గెట్స్ DCGA అప్రూవల్ ఫర్ క్లినికల్ ట్రయల్స్. సో ఇక్కడ కోవాక్స్ అనేది ఇది COVID-19 వ్యాక్సిన్ అనమాట. సో ఈ కోవాక్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ BioE COVID-19 వ్యాక్సిన్. ఓకే, సో ఈ BioE అంటున్నాం కదా, యాక్చువల్లీ ఈ వ్యాక్సిన్ ఏదైతే ఉందో కోవాక్స్ అనేది దిస్ వాజ్ డెవలప్డ్ బై ఎ ఫార్మాస్యూటికల్ ఫర్మ్ కాల్ BioE లిమిటెడ్. ఈజ్ ఇట్ క్లియర్? సో దీన్ని డెవలప్ చేశారు. ఇప్పుడు రీసెంట్గా న్యూస్లో ఎందుకుంది అంటే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేది అప్రూవల్ ఇచ్చింది. దేనికోసము? టు అనదర్ ఇండిజీనియస్ కోవాక్సిన్ క్యాండిడేట్ ఏదైతే ఉందో కాల్ కోవాక్స్ ఫర్ 2 clinical trials. అంటే A2 clinical trials అంటే phase 2 and phase 3 clinical trials. That is mainly on the age group of 5 to 18 years. ఓకే, 5 నుండి 18 సంవత్సరాల ఏజ్ గ్రూప్ ఎవరైతే చిల్డ్రన్ ఉన్నారో సో వాళ్ళపైన ఇప్పుడు ఏంటంటే ఈ బయాలజికల్ ఏదైతే దీనికి అప్రూవల్ వచ్చిందనమాట. వీళ్ళపైన క్లినికల్ ట్రయల్స్ చేయొచ్చు అని. ఓకేనా? సో మరి ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ ప్రీ క్లినికల్ స్టేజ్ నుండి phase 3 క్లినికల్ స్టేజ్ వరకు ఈ కోవాక్స్ని ఎవరు సపోర్ట్ చేశారు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ BIRAC have supported this biological COVID-19 vaccine. Okay, so ఈ candidate of biological right from pre-clinical stage to phase 3 clinical studies వరకు. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ DCGI ద్వారా అప్రూవల్ అనేది క్లినికల్ ట్రయల్స్కి వచ్చిందనమాట. క్లియర్ అయింది కదా? సో దిస్ ఈస్ ఆల్ అబౌట్
కోవాక్స్. సో కొత్త ఇంకొకటి వస్తున్న వ్యాక్సిన్ కూడా చూసుకోండి, బయో-ఈ కోవిడ్-19 వ్యాక్సిన్ అనమాట, ఆల్సో కాల్డ్ as what? కోవాక్స్. నెక్స్ట్ స్టేట్ న్యూస్లోకి వెళ్ళినట్టయితే సెంటర్ సెట్ టు సైన్ ఏ ట్రిపటైట్ కార్బీ పీస్ అకార్డ్. యాక్చువల్గా ఫస్ట్ ఇక్కడ కార్బీ పీస్ అకార్డ్ అంటున్నాం. ఈ కార్బీ అనేది ఏంటి? మేజర్గా ఇన్ ద స్టేట్ ఆఫ్ అస్సాం అనమాట. ఇది ఎక్కడ? అది మనకి ఇన్ ద స్టేట్ ఆఫ్ అస్సాం. సో అస్సాంలో ఇదివరకు కూడా బోడో పీస్ అకార్డ్ అనేది కూడా సైన్ చేశారు. సో ఆ బోడో పీస్ అకార్డ్ ఏంటి, ఎప్పుడు సైన్ చేశారు అంటే 2003లో దీన్ని సైన్ చేశారనమాట. లాటర్ ఆన్ 2020లో మళ్ళీ సెంటర్ గవర్నమెంట్ ఏదైతే ఉందో సో అది మళ్ళీ ఎక్స్పాండ్ అనేది చేసిందనమాట దీన్ని. ఓకేనా? సో ఈ బోడో పీస్ అకార్డ్ ఏంటంటే బోడోలాండ్ రీజియన్ అనేది ఏంటది? బోడోలాండ్ రీజియన్. సో ఈ బోడోలాండ్ రీజియన్ అనేది ఒక ఆటోనామస్ రీజియన్ అనమాట. ఈ ఆటోనామస్ రీజియన్ని హెడ్ చేసి అడ్మినిస్ట్రేట్ చేసే కౌన్సిల్ ఏంటి అంటే బోడోలాండ్ అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ అనేది, అంటే అది ఒక ఎలక్టెడ్ బాడీ అనమాట. సో అది అడ్మినిస్ట్రేట్ చేసింది ఈ బోడోలాండ్ రీజియన్. సో ఇక్కడ మేజర్గా ఈ బోడో పీస్ అకార్డ్ 2003లో సైన్ చేశారు. ఎందుకోసము అంటే ఆ రీజియన్లో పీస్ మెయింటైన్ చేయడం కోసం. ఇప్పుడు కూడా కార్బీ పీస్ అకార్డ్ అనేది సేమ్ ఆ రీజియన్లో అక్కడ ఇంకా ఏంటంటే అస్సాం టెర్రరిజం ఫ్రీ అస్సాంగా ఏంటది? టెర్రరిజం ఫ్రీ అస్సాం. సో ఈ ఇమేజ్ని క్రియేట్ చేశారు. అంటే ఎలా అంటే యాక్చువల్గా ఈ కార్బీ ఏదైతే ఉందో సో ఈ కార్బీ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఏ మేజర్ ఎథనిక్ కమ్యూనిటీ అనమాట అస్సాంలో. ఆర్ డాటెడ్ బై సెవరల్ ఫ్యాక్షన్స్ అండ్ స్ప్లింటర్స్. సో మీరు ఈ అకార్డ్ యొక్క సిగ్నిఫికెంట్ ఎందుకోసం ఇంత సిగ్నిఫికెంట్ ఈ అకార్డ్ కార్బీ పీస్ అకార్డ్కి అంటే బికాస్ ఇన్సర్జెన్సీ బై కార్బీ గ్రూప్ హ్యాస్ ఎ లాంగ్ హిస్టరీ ఇన్ అస్సాం అనమాట. దేని గురించి మరి? విచ్ ఈస్ మార్క్డ్ బై కిల్లింగ్స్, ఎథనిక్ వైలెన్స్, అబ్డక్షన్స్ అండ్ టాక్సేషన్ సిన్స్ మనకి 1980s నుండి. సో దిస్ ఈస్ అబౌట్ కార్బీ పీస్ అకార్డ్. అర్థమైంది కదా? సో మేజర్గా ఎందుకు ఇక్కడ టెర్రరిజం ఫ్రీ అస్సాంగా క్రియేట్ చేయడం కోసము అండ్ యాజ్ వెల్ యాజ్ ఏంటంటే మనకి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా ఈ పీస్ అకార్డ్ ఏదైతే ఉందో కార్బీ పీస్ అకార్డ్, సో దీన్ని సైన్ చేసేటప్పుడు ఏంటి అంటే 200 కార్బీ గ్రూప్ పీపుల్ ఎవరైతే ఉన్నారో సో టెర్రరిస్ట్ వాళ్ళు దీనికి అటెండ్ అవుతున్నారు, అక్కడ ప్రెజెంట్ ఉంటారు. అంటే 200 యాక్చువల్గా వీళ్ళ స్ట్రెంత్ అంటే లేదు, 1040 యాక్చువల్గా వీళ్ళ స్ట్రెంత్ అనమాట, 5 ఇన్సర్జెన్సీ గ్రూప్స్కి సంబంధించిన వాళ్ళు. సో అందులో 200 పీపుల్ అక్కడ ప్రజెంట్ అవుతారు ఈ కార్బీ పీస్ అకార్డ్ సైన్ చేసినప్పుడు. మేజర్గా ఏంటి అంటే ఇక్కడ చూసుకోవాల్సింది మీరు వాళ్ళ యొక్క ఆర్మ్స్ కానీ వెపన్స్ కానీ వాళ్ళు పుట్ డౌన్ చేసి సరెండర్ అయ్యారనమాట. ఇంకా అక్కడ పీస్ అనేది మెయింటైన్ చేయడం కోసమే, అంటే ఇక్కడ అస్సాంలో. సో అదే ఇక్కడ మనకి కార్బీ పీస్ అకార్డ్ అనమాట. ఇక్కడ సెంటర్ కూడా సైన్ చేయడానికి ట్రిపటైట్ని, దట్ ఈస్ అబౌట్ కార్బీ పీస్ అకార్డ్. ఇది చాలా ఇంపార్టెంట్ వన్స్ యూ గో త్రూ ఇట్ ఇన్ డీటెయిల్ ఫామ్. నెక్స్ట్ సమిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్లోకి వెళ్ళినట్టయితే ఇండియా టు హోస్ట్ కాన్ఫరెన్స్ ఆన్ ఇంటర్నేషనల్ క్లైమేట్ సమిట్ 2020-21. హోస్ట్ కంట్రీ ఏంటి మరి ఇక్కడ? ఏ సమిట్? అది మనకి క్లైమేట్ సమిట్ గురించి ఏ కంట్రీ హోస్ట్ చేయబోతుంది? ఇండియా అనేది హోస్ట్ చేయబోతుంది. క్లియర్ కదా? నెక్స్ట్ ఏంటంటే మేజర్గా ఎందుకోసము మరి ఇక్కడ ఈ యాక్చువల్గా ఇందులో ఇండియా యొక్క భాగం ఏంటి మరి? ఇండియా అసలు దేని గురించి ఫోకస్ చేస్తుంది అంటే టు బిల్డ్ ఎ డైలాగ్ ఫర్ ఇండియాస్ ట్రాన్సిషన్ టు క్లీన్ ఎనర్జీ. మరి ఏంటది? క్లీన్ అండ్ గ్రీన్ టెక్నాలజీ మీద మేజర్గా ఇందులో ఇండియా అనేది ఫోకస్ చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే మరి ఈ సమిట్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు యాక్చువల్గా అంటే పాలసీ మేకర్స్ కానీ రెగ్యులేటర్స్, ఇండస్ట్రీ లీడర్స్, సైంటిస్ట్ అక్రాస్ ద గ్లోబ్ ఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ క్లైమేట్ సమిట్ ఆఫ్ 2020-21. దెన్ ఇందులో ఏంటంటే మళ్ళీ ఇక్కడ చూసుకోవాలి మీరు ఏంటది ఈ కాన్ఫరెన్స్లో ఇంపార్టెంట్గా తీసుకొచ్చేది ఏంటి మరి ఎవరు తీసుకొస్తున్నారు అంటే డైరెక్టర్ ఆఫ్ CSIR అండ్ యాజ్ వెల్ యాజ్ నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ కాల్ డాక్టర్ Ashish Lele has underlined about the importance of this conference ante about future mitigation of strategies of the climate change. So mari ee strategies endukosam important ante need to adopt these strategies and the problems which were arised due to the dependence on conventional fuels. సో ఇక్కడ కన్వెన్షనల్ ఫ్యూయల్స్ పైన డిపెండెన్స్ ఉంది కాబట్టి సో ఇలాంటివి ఓఈ ప్రాబ్లమ్స్ అంటే కన్వెన్షనల్ ఫ్యూయల్స్ ద్వారా మనకి పొల్యూషన్ కానీ క్లైమేట్ చేంజ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇలాంటివన్నీ ఓవర్కమ్ అవ్వడం కోసమే ఇక్కడ ఏమంటున్నారు ఫ్యూచర్ మిటిగేషన్ స్ట్రాటజీస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ పైన వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు ఈ సమిట్లో. ఓకేనా? సో ఇది ఇంటర్నేషనల్
క్లైమేట్ సమిట్ 2021. మరి దీన్ని హోస్ట్ చేసే కంట్రీ ఏంటి? హోస్ట్ కంట్రీ. మళ్ళీ రేపు పొద్దున్న నేను క్వశ్చన్ ఇచ్చినప్పుడు మళ్ళీ బ్లాంక్ ఫేస్ పెట్టకండి. హోస్ట్ కంట్రీ ఇక్కడ ఇండియా. హోస్ట్ కంట్రీ పైన ఫోకస్ చేయండి. మరి ఈ సమ్మిట్ని కండక్ట్ చేయడం యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? మిటిగేషన్ స్ట్రాటజీస్ని అడాప్ట్ చేసుకోవాలి క్లైమేట్ చేంజ్ కోసం. ఇండియా ఫోకస్ చేసినట్టు మళ్ళీ స్పెషల్గా ఇండియా అనేది ఒక క్లీన్ ఎనర్జీ అండ్ యాజ్ వెల్ as గ్రీన్ టెక్నాలజీ పైన ఫోకస్ ట్రాన్సిషన్ అవ్వడం కోసమే ఇక్కడ ఇండియా యొక్క ఆబ్జెక్టివ్ అన్నమాట. సో దీంతో మనం ఎండ్ ఆఫ్ ద క్లాస్కి వచ్చాము. సో నౌ ఇట్ ఈస్ టైమ్ టు కన్క్లూడ్ అవర్ క్లాస్ అండ్ ఎండ్ అవర్ క్లాస్. సో ఈరోజు మీరు ఫోకస్ చేయాల్సిన కాన్సెప్ట్స్ కాబే పీస్ అకార్డ్ మేజర్ కాన్సెప్ట్, SCCI కూడా ఒకసారి మళ్ళీ క్లియర్గా చూసుకోండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. యాజ్ వెల్ యాజ్ మీకు మెయిన్గా చెప్పేది ఏంటంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఆన్సర్స్ కన్సిడర్ చేయండి. మేజర్గా వాటి యొక్క ఆన్సర్స్ని కమెంట్ సెక్షన్లో జస్ట్ ఒక 5-10 minutes మీకు ఒక టైం మీరు సైడ్కి పెడితే మీరు కమెంట్ చేయడానికి జస్ట్ ఎంతసేపు పట్టదు, ఓకేనా? సో పాజ్ చేస్తే క్వశ్చన్ అయిన తర్వాత నేను ఆన్సర్స్ కూడా రివీల్ చేయట్లేదు క్లాస్లో. ఎందుకోసం అంటే ఇది ఒక టెస్ట్ లాగా మేము అనాలిసిస్ చేయడానికి ట్రై చేస్తున్నాము మ్యాక్సిమం. కానీ ఏంటంటే చాలా తక్కువ రిప్లైస్ అనేది వస్తున్నాయి మీ సైడ్ నుండి. సో ఇదే సేమ్ వే కంటిన్యూ అవుతే అదర్ స్టెప్స్ వీ విల్ బీ టేకింగ్. ఓకే, సో మీరే లాస్ అవుతారు. ఎందుకోసం అంటే మీకు ఒక మోడల్ క్వశ్చన్స్ ప్రీవియస్ పేపర్స్ ఎలా వస్తున్నాయి ఏంటి ఆ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని ఇస్తున్నాం కాబట్టి బెటర్ స్టే ఫోకస్డ్ అనమాట. ఇలాంటివి ఏమైనా ఇచ్చినప్పుడు మీరు రిప్లైస్ కరెక్ట్గా ఇస్తేనే నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఫర్దర్ ఇంప్రూవ్మెంట్స్ చేస్తాం. లేదు అన్నప్పుడు ఏంటంటే మేము ఏదైతే కాన్సెప్ట్స్ ఇంక్లూడ్ చేస్తున్నామో వాటిని మళ్ళీ డిక్రీజ్ చేయడం జరుగుతుంది. సో బెటర్ గివ్ యువర్ 100% ఎఫర్ట్స్ ఇన్ అవర్ సేమ్ వే హౌ ఎవర్ we are giving. Okay, thank you everyone. We will meet you in the next class. Stay safe, stay home and stay tuned.